హలో 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 అందరూ ఎలా ఉన్నారు? సూపర్ గా ఉన్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రేస్ ఆలపట్టి. ఇవాల్టి వీడియో వచ్చేసి మీకు టైటిల్ చూసి అర్థమైపోయే ఉంటుంది కదా. సింపుల్ న్యాచురల్ మేకప్ లుక్ ఎట్లా క్రియేట్ చేశాను. బేసిక్గా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మేకప్ లుక్ చాలా అంటే చాలా న్యాచురల్ మేకప్ లుక్ నేను ఎట్లా క్రియేట్ చేశాను ఈ వీడియోలో చూడబోతున్నారు. అంతేకాకుండా ఇది బిగినర్స్ కి చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఏ ప్రోడక్ట్స్ వాడాలి, ఎలా వాడాలి, ఎంత క్వాంటిటీలో వాడాలి, వీటన్నిటికీ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను ఈ లుక్ క్రియేట్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. Everyone, it's my birthday. మనం చెప్పుకున్న విధంగా సింపుల్ అండ్ బేసిక్ మేకప్ కి తెగ చేయనవసరం లేదు. సింపుల్ గా 3-4 స్టెప్స్ లో కంప్లీట్ అయ్యేలా నేను చెప్తాను. ఫస్ట్ అనేది స్కిన్ ని మంచిగా ప్రెప్ చేసుకోవాలి. నేను ఇప్పుడే స్నానం చేసి వచ్చాను అనమాట. ఇప్పుడు నేను ప్రెసెంట్ జస్ట్ మాయిశ్చరైజర్ పెడుతున్నా. సన్ స్క్రీన్ కూడా వాడాలి, బట్ కానీ నాది ఆయిలీ ఫేస్, నేను తట్టుకోలేను. నాకు ఇంకా మంచిగా సూట్ అయ్యే సన్ స్క్రీన్ నాకు ఇంకా దొరకలేదన్నమాట. మొత్తం రీసెర్చ్ చేసి నాకు దొరికినాక నేను మీకు ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను. సో నేను ప్రెసెంట్ అయితే ఫస్ట్ ఒక మాయిశ్చరైజర్ తో నా స్కిన్ ని ప్రెప్ చేసుకుంటున్నాను. మాయిశ్చరైజర్ నేను వాడుతుంది వచ్చేసి మినిమలిస్ట్ వాడిది ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్. ఇది నాకైతే బాగా సూట్ అవుతుంది. నాకు ఆయిలీగా అనిపించట్లేదు. అంతేకాకుండా ప్లస్ స్కిన్ కూడా బాగా మాయిశ్చరైజ్ అవుతుంది. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మాయిశ్చరైజర్. ఈ ఫింగర్ ఇలా పెట్టాను అనుకోమాకండి, ఇందాకే కాలింది, అందుకే అది లేకుండా వాడుతుంది అనమాట. స్కిన్ తో పాటు మీకు ఇంకా కుదిరితే మీకు షేవ్ చేసుకునే ఇది కూడా ఉంటే ఫేస్ వ్యాక్సింగ్ గా కాకుండా ఫేస్ షేవింగ్ కానీ ఇదంతా యూజ్ చేస్తే ఇంకా బాగుంటది. మీ ఆంటీ గారు చెప్పారు కాబట్టి కొనుక్కోండి. స్కిన్ ప్రెప్పింగ్ అయితే అయిపోయింది. ప్రెసెంట్ ఒక 1 మినిట్ నేను దీన్ని ఇలా వదిలేస్తాను అనమాట. అలా వదిలేసినప్పుడు స్కిన్ బాగా పీల్చుకునిద్ది మనం రాసిన మాయిశ్చరైజర్ అనేది. సో ఇది మన ఫస్ట్ స్టెప్. ఇదంతా నేను చెప్తున్నానంటే తెగ నాకు మేకప్ వచ్చు అని కాదు. జస్ట్ బేసిక్ మేకప్ నేను టేకప్ చేయగలను అనమాట. నా ఫేస్ లో ఉన్న ఫీచర్స్ ని ఇంకాస్త బెటర్ గా ఎట్లాగా చూపించుకోగలదు అనేది కొద్దిగా ఐడియా వచ్చింది కాబట్టి నాకు వచ్చిన ఐడియా నేను ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాను. ఎందుకు అంటే నేను మేకప్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఐ నో నథింగ్. మొత్తం నేను తెలుగులో నాకు ఎక్కడ ఎలాంటి ఛానల్స్ దొరకలేదు, కనిపించలేదు. మేకప్ మంచిగా ఇప్పుడు ఓన్లీ సెలబ్రిటీస్ వీళ్లే వేసుకోవాలని కాదు. మేకప్ అంటే తెగ ఫౌండేషన్ పూస్తేనే మేకప్ కాదు, మన స్కిన్ ని బెటర్ గా కనిపించేటట్టు చేసేదాన్ని కూడా మేకప్ అనే అంటారు. నాకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడా కనిపించలేదు. అందుకని నేను హిందీ ఛానల్స్, ఇంగ్లీష్ ఛానల్స్ ఇవన్నీ చూసి నాకు నేను చిన్న చిన్నగా అప్పుడప్పుడు చేసుకుంటూ నేర్చుకున్నవే. నాకు తెలిసిన స్టెప్స్ నేను మీకు చెప్తున్నాను అనమాట. మీకు ఇంకాస్త హెల్ప్ అవడానికి నేను ఈ వీడియో అయితే ప్రెజెంట్ చేస్తున్నాను. సో మన స్కిన్ అయితే ఇప్పుడు ప్రెప్ అయిపోయింది కరెక్ట్ గా. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు మీరు నా స్కిన్ లో చూసినట్లయితే నా ఫేస్ లో అక్కడక్కడ డార్క్ స్పాట్స్, అండర్ ఐ డార్క్ సర్కిల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, డిస్కలరేషన్, నా ఫేస్ లో పిగ్మెంటేషన్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఈవెన్ అవుట్ చేస్తానన్నమాట. ప్రెసెంట్ నేను చేస్తున్న ఈ మేకప్ లుక్ లో ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీ ఫౌండేషన్, జస్ట్ కన్సీలర్ వాడుతున్నాను. ఆ కన్సీలర్ కన్నా ముందు ఒక స్టెప్ చేస్తున్నాను, ఏంటంటే కలర్ కరెక్షన్. ఈ బ్లాక్ ఉన్న దాన్నంతా నేను నల్లిఫై చేయడానికి నేను యూజ్ చేస్తున్నది అయితే కలర్ కరెక్టర్. నేను స్పెషల్ కలర్ కరెక్టర్ ఏం తీసుకోలేదు, బేసిక్ తీసుకున్నా. ఇది నాకు తెలిసి 100 రూపీస్ కూడా ఉండదు. ఇన్సైట్ వాడిది కలర్ కరెక్టర్. నేను ఓన్లీ ఆరెంజ్ కలర్ కరెక్టర్ యూజ్ చేస్తాను. మీ స్కిన్ టోన్ ని బట్టి మీరు గ్రీన్ కానీ వైలెట్ కానీ ఈ కలర్స్ యూజ్ చేస్తారు. సో అది నేను ప్రెసెంట్ యూజ్ చేస్తున్నది అయితే ఆరెంజ్ కలర్ కరెక్టర్. ఎక్కడెక్కడ అనేది ఇప్పుడు మీరు చూడండి. ఒక ఫింగర్ తోటి తీసుకుంటాను నేను. ఎందుకు అంటే ఫింగర్ తో చేస్తే మన కంట్రోల్లో ఉంటది, బ్రష్ అనేది మన కంట్రోల్లో ఉండదు. ఫింగర్ తో ఏంటంటే మనకు కావాల్సినంత వాటికి అక్కడ అప్లై చేసుకొని మనం నచ్చినట్లుగా దాన్ని బ్లెండ్ చేసుకోవచ్చు. నేను దీన్ని బ్లెండింగ్ కూడా ఫింగర్ తోనే చేస్తాను. ప్రెసెంట్ అయితే నేను ఇక్కడ కలర్ కరెక్ట్ చేస్తుంది. నా మెయిన్ కన్సర్న్ ఏరియా వచ్చేసి నాకు ఈ లిప్స్ పక్కన అన్నమాట. ఇక్కడ ఈ 2 చోట్ల నాకు కలర్ కరెక్షన్ అనేది అవసరము.
మీరు చూస్తే ఇక్కడ ఒక కూరలా కనిపిస్తుంది అనమాట బ్లాక్. నేను దాన్ని ఇప్పుడు నలిఫై చేయడానికి ఆరెంజ్ కలర్ కరెక్టర్ అయితే యూజ్ చేస్తున్నాను. చాలా తక్కువ అమౌంట్, ఎక్కువ అవసరం లేదు. మినిమం ఈజ్ మోర్. మీరు ఎప్పుడు ఏ ప్రోడక్ట్ యూజ్ చేసినా కూడా డూ నాట్ డ్రాగ్ ద ప్రోడక్ట్, జస్ట్ ప్యాట్ ఇట్ ఇన్. ప్యాట్ ఇట్ అంటే జస్ట్ అట్లా డాబ్ చేయండి అంతే. మీరు ఫింగర్ తో చేస్తున్నా గానీ బ్యూటీ బ్లెండర్ తో చేస్తున్నా గానీ జస్ట్ డాబ్ చేస్తేనే దాని యొక్క ఎఫెక్ట్ ఇంకా మంచిగా వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటి వైపు మీరే డిఫరెన్స్ చూడండి. ఇక్కడ నేను చాలా లైట్ గా అప్లై చేశాను, బట్ నల్లిఫై చేసేసింది. సేమ్ స్కిన్ కలర్ లాగానే అనిపిస్తుంది, లేదా కాస్త ఆరెంజ్ టింట్ గా అనిపిస్తుంది. అక్కడ కన్సీలర్ యూజ్ చేస్తే నార్మల్ అయిపోద్ది. ఇప్పుడు మనకి సేమ్ ఇప్పుడు ఇక్కడ కూడా నేను దీన్ని బ్లెండ్ చేయబోతున్నాను. నేను సన్ లైట్ కోసం బయట కూర్చుంటున్నా, సో నాకు దాంతో పాటు చెమట కూడా పుట్టుతుంది, మధ్యలో వాడుతూ ఉంటా. సో ఇప్పుడు మీరు రెండు వైపులా చూస్తే ఇంతకు ముందు మీద బెటర్ గా కనిపిస్తుంది. నాకు కుదిరితే ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ మీకు అటాచ్ చేస్తాను చూడండి. సో ఇక్కడ నా మౌత్ యొక్క కన్సర్న్ అయితే అయిపోయింది. ఇంకొక కన్సర్న్ ఏంటంటే అంత ఎక్కువ లేదు గానీ నావి గుంట కళ్ళు అంటారు అనమాట, లోపలికి కనిపిస్తాయి కళ్ళు. దాన్ని కూడా నేను నల్లిఫై చేయడానికి కలర్ కరెక్టర్ నే యూజ్ చేస్తాను. సేమ్ ఆరెంజ్ కలర్, చాలా తక్కువ, దీనికి ఇంకా చాలా తక్కువ యూజ్ చేస్తాను. ఇక్కడ చూడండి ఈ ఏరియాస్ లో నేను వాడతాను అనమాట. మీరు చూసినట్లయితే నేను ప్రోడక్ట్ లో ఒకసారి ఫింగర్ ని ట్యాప్ చేశాను. ఆ ఒకసారికి వచ్చిన దాంతో మొత్తం నేను ఫేస్ అంతా కరెక్ట్ చేసుకోబోతున్నాను అనమాట. ఇప్పుడు నేను దీన్ని బ్లెండ్ చేస్తాను. వెంటనే బ్లెండ్ చేసుకోవాలి, లేకపోతే స్కిన్ లో అలా సెటిల్ అయిపోతుంది. ఇప్పుడు ఈ రెండింటికి మీరు డిఫరెన్స్ చూడండి. ఇది గుంట ఎక్కువగా అనిపిస్తుంది, ఇది అలా కనిపించట్లేదు. బెటర్ దాన్ ప్రీవియస్. సో అదే నేను అచీవ్ చేయడానికి ట్రై చేస్తున్నా ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ కూడా నేను బ్లెండ్ చేసేసుకుంటా చూడండి. సో ఇక్కడ కూడా నేను బ్లెండ్ చేసేసాను. ఇందాకటి మీద ఇట్ ఈస్ బెటర్, బట్ ఐ కెన్ యూజ్ మోర్. ఓకే, ఇప్పుడు నేను కన్సీలర్ వాడితే అది నార్మల్ అయిపోతుంది కలర్, అది బ్లాక్ ఏమీ కనిపించదు. సో దిస్ ఈజ్ హౌ మై స్కిన్ ఈజ్ లుకింగ్ నౌ. I can see a difference between previously now. ఇందాకటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. నా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి నేను యాజ్ ఐ సెడ్ నేనైతే ఫౌండేషన్ అనేది యూజ్ చేయట్లేదు. ఐఎమ్ ఓన్లీ యూజింగ్ కన్సీలర్, దట్ ఈస్ ఆల్సో ఎగ్జాక్ట్లీ మై షేడ్. ఇది మేబ్లిన్ వాడి ఏజ్ రివైండ్ అనమాట కన్సీలర్. ఇది కూడా ఎగ్జాక్ట్ నా షేడ్, నా దానికన్నా ఒక షేడ్ లైట్ ఉంటది. ఇది నేను ఆన్లైన్ లో తీసుకున్నాను. సో అది ప్రెసెంట్ నేను యూజ్ చేసేది కన్సీలర్. కన్సీలర్ కూడా ఎక్కువ యూజ్ చేయని అవసరం లేదు. ఈ డాబర్ కి ఉన్న ప్రోడక్టే నేను ప్రెసెంట్ వాడబోతున్నాను, ఎక్కువ అవసరం లేదు. మేకప్ లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏ స్టెప్ లో ఎంత ప్రోడక్ట్ యూజ్ చేయడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్. ఎక్కువ యూజ్ చేస్తే మరీ ఎక్కువ కనిపించేస్తుంది, తక్కువ యూజ్ చేస్తే అసలు డిఫరెన్స్ ఏమీ ఉండదు. ఎగ్జాక్ట్ అమౌంట్, కరెక్ట్ అమౌంట్ అనేది ఎక్కడ ఎంత వాడాలో తెలుసుకోవాలి. మినిమం అనేది ప్రతి స్టెప్ లో మినిమం అనేది చాలా సరిపోతుంది. న్యాచురల్ లుక్ అనేది ఇస్తుంది మనకి. సో అది కథ. ప్రెసెంట్ నేను ఇక్కడ అండ్ నా ముక్కు దగ్గర ఇక్కడ కూడా నాకు కొద్దిగా అవసరమే. కంటి కింద జస్ట్ ఒక్కసారి అలా పెడుతున్నాను నేను అంతే. దట్ ఈస్ ఎనఫ్. ఇక్కడ కూడా నాకు చిన్న మార్క్ లాగా ఉంది, ఇక్కడ కూడా ఐఎమ్ యూజింగ్. అండ్ దట్స్ ఇట్. హియర్ చిన్న దగ్గర ఇక్కడ మడత పడి నల్ల కనిపిస్తుంది కదా, ఇక్కడ కూడా యూజ్ చేస్తాను. దట్ ఈస్ ఇనఫ్ ప్రెసెంట్. ఇది మొత్తం బ్లెండ్ చేసినాక ఇంకెక్కడైనా అవసరం అయితే యూజ్ చేస్తాను. ఇదైతే నేను చేత్తో బ్లెండ్ చేయట్లేదు, ఐఎమ్ యూజింగ్ ఏ బ్యూటీ బ్లెండర్. సో దిస్ ఈస్ ద బ్యూటీ బ్లెండర్. ఇది ఎందుకంటే ఎగ్జాక్ట్ గా కావాల్సినంత ఐటమే ఫేస్ మీద ఉంచిద్ది, మిగతాది ఇది అబ్జర్వ్ చేసేసుకునిద్ది. దాట్స్ వై ఐ లైక్ ఇట్. మనం ఎక్కువ ఎఫర్ట్ పెట్టని అవసరం లేదు. ఈవెన్ బిగినర్స్ కెన్ యూజ్ ఇట్. నేనేదో ప్రో అని కాదు, నేను కూడా బిగినరే, నేను కూడా యూజ్ చేయగలుగుతున్నా అంటే యూ కెన్ డెఫినెట్లీ యూజ్ ఇట్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి కన్సీలర్ అనేది వెంటనే బ్లెండ్ చేసుకోలేకపోతే సెట్ అయిపోతుంది అనమాట. సో ఐఎమ్ బ్లెండింగ్ ఇట్ నౌ. ఇది కూడా సేమ్ డాబ్ డాబ్. ఇదిగోండి ఇక్కడ మార్క్ లాగా పడిపోయింది.
మీరు దీన్ని ఎంత మంచిగా బ్లెండ్ చేయగలిగితే మన మేకప్ అనేది అంత సీమ్లెస్ గా కనిపిస్తుంది. అది కూడా ఒక ఇంపార్టెంట్ టిప్ లో మాట్లాడుకో. చూడండి, కన్సీలర్ పెట్టినాక ఇందాక నిద్రపోతున్న ముఖం ఇప్పుడు కాస్త బ్రైట్ గా యాక్టివ్ గా కనిపిస్తుంది కదా. యూ కెన్ సీ ద డిఫరెన్స్. ఆ బ్రైట్నెస్ అనేది కళ్ళ కింద యాడ్ అయింది, ఎందుకంటే అది కన్సీలర్ వలన. ఇప్పుడు చూడండి, నా స్కిన్ మొత్తం మీకు ఈవెన్ అవుట్ గా కనిపిస్తుంది కదా. యూ కెన్ సీ దట్. ఇంతకు ముందు డార్క్ సర్కిల్స్ కానీ ఆ మార్క్స్ కానీ ఇప్పుడు అంత ప్రామినెంట్ గా కనిపించట్లేదు. మొత్తం పోయిందని చెప్పను, బట్ ఇందాకటి మీద కాస్త తగ్గినట్టుగానే కనిపిస్తుంది, అవునా. సో దిస్ ఈజ్ హౌ ఇట్స్ లుకింగ్. వాట్ ఐ డూ ఈజ్, నాకు ఇక్కడ కూడా కొన్ని మార్క్స్ ఉన్నాయి. ఐ విల్ యూజ్ సమ్ హియర్ అండ్ అరౌండ్ మై ఫోర్ హెడ్ దగ్గర అనమాట. నాకు అక్కడ కూడా డిస్కలరేషన్ ఉంది. ఐ యూజ్ ఇట్. దానికన్నా ముందు చెమట తుడుచుకుంటా. ఓకే, ఐ యూజ్ సమ్ హియర్ అండ్ 2 dots here. That's it. I will be done with the concealer. ఇనఫ్. ఈ ఎక్కువ ఉన్న సైడ్ ఇక్కడ యూజ్ చేస్తాను. ఇప్పుడు మీరు చూస్తే మొత్తం నా స్కిన్ అంతా ఒకటేలా కనిపిస్తుంది. ఐ బిలీవ్ దట్. ఓకే, నాకు మెయిన్ గా నేను మిర్రర్ లో చూసుకుంటున్నప్పుడు అయితే నాకైతే మంచిగా కనిపిస్తుంది. ఇందాకటి మీద కన్సీలర్ అయితే అయిపోయింది. ప్రెసెంట్ నా దగ్గర సెట్టింగ్ పౌడర్ లేదు, బట్ ఐఎమ్ యూజింగ్ నార్మల్ టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా. ఈ టాల్కమ్ పౌడర్ యూజ్ చేసిన, ఎందుకంటే ఇది సాఫ్ట్ గా ఉంటుంది. నాకు ఎలాంటి ఇబ్బందులు అయితే రాలేదు ఇది యూజ్ చేయడం వల్ల. ఐ టేక్ సమ్ ఆన్ మై హ్యాండ్. నేను యూజ్ చేస్తుంది అశోక. సో ఐ టేక్ సమ్ ఆన్ మై హ్యాండ్. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక బ్రష్ తీసుకుంటాను. మీకు కావాలి అంటే నేను వాడే ప్రతి ప్రోడక్ట్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. యూ కెన్ చెక్ ఇట్ అవుట్. నేను వాడేది ఏది నాట్ మోర్ దాన్ 300 or 400 అండి. 500 కి మించి బేసిక్ గా ఏ ఒక్క ఐటమ్ 500 కి మించి లేదు. సో మీకు కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ఇప్పుడు నేను పౌడర్ తోటి ఫేస్ మొత్తం సెట్ చేసుకుంటున్నాను ఎక్కడైతే కన్సీలర్ వాడానో అక్కడ, సో దట్ క్రీజెస్ రాకుండా ఉంటాయండి. ఐ డూ వన్ థింగ్, స్పంజ్ తోటే పెడుతున్నా. సో ఇప్పుడు నేను ఈ పౌడర్ తో బేక్ చేస్తున్నంత సేపు వాట్ ఐ డూ ఈజ్ నెక్స్ట్ స్టెప్ నేను బ్లష్ యూజ్ చేస్తున్నాను. బ్లష్ యూజ్ చేసినాక కొద్దిగా పౌడర్ తో మళ్ళీ సెట్ చేస్తాను అనమాట. నేను వాడేది లిప్స్టిక్ నే బ్లష్ లాగా యూజ్ చేస్తున్నాను, మేబ్లిన్ వాడిది. ఈ కలర్ అనేది బాగా డార్క్ గా నా స్కిన్ మీద ఇంకా మంచిగా పాప్ అయ్యి కనిపిస్తుంది. అందుకని ఇది వచ్చేసి బర్గండీ బ్లష్, ఐ గెస్ బర్గండీ బ్లష్ షేడ్. చాలా తక్కువనే వాడతాను. నా చీక్ బోన్స్ మీద పెడుతున్నాను నేను బ్లష్ అయితే. ఇఫ్ యూ వాంట్ ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు, కానీ నా ముక్కు ఇంకాస్త లావు కనిపిస్తుంది అక్కడ పెడితే, అందుకే నేను పెట్టాను. దీన్ని బ్లెండ్ చేస్తా ఇప్పుడు. ఇప్పుడు ఎక్కువ కనిపిస్తున్నా కూడా నేను పౌడర్ తో సెట్ చేసినాక మొత్తం సెట్ అయిపోతుంది. సో ఐ థింక్ ఐ కెన్ బ్రష్ ఇట్ ఆఫ్. ఒకటే డైరెక్షన్ లో అంటున్నాను. ఇక్కడ కూడా లైట్ గా వాడతాను. నా నెక్ ని కూడా నేను కొద్దిగా పౌడర్ తోటి సెట్ చేసుకుంటున్నాను అనమాట, ఫ్రెష్ కనిపించడానికి. సో ఇప్పుడు చూడండి, నా ఫేస్ అనేది చాలా ఫ్రెష్ గా న్యాచురల్ గా కనిపిస్తుంది. సో ఇప్పుడు నా ఫేస్ అంతా సెట్ అయిపోయింది. ఓకే, నేను ఇప్పుడు ప్రెసెంట్ అయితే నా ఐస్ మీదకి వస్తున్నాను. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి నా ఐబ్రోస్ చేసుకుంటున్నాను అనమాట. ఇది ఐబ్రో పెన్సిల్, ఇది కూడా ఇన్సైడ్ కాస్మెటిక్స్. ఫస్ట్ ఐబ్రోస్ ని కొద్దిగా సెట్ చేసుకున్న తర్వాత నేను ఫిల్ చేస్తాను గ్యాప్స్ ని.
ఏం చేస్తాను అంటే నేను ఎవ్రీడే చేసేది ఈ బ్రష్ తోటి స్పూలీ తోటి నా ఐబ్రోస్ని కిందకి అంటాను ఫస్ట్. ఇలా కిందకి అన్నాక ఆ మిగిలిన గ్యాప్స్లోని నేను ఫిల్ చేస్తాను అనమాట దీంతో పెన్సిల్ తోటి. ఇదేంటంటే నేను బ్లాక్ కాదు గ్రే కలర్ తీసుకున్నాను, సో దట్ ఇట్ విల్ గివ్ న్యాచురల్ లుక్. ఇది కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది లింక్. ఓన్లీ చివర్లోనే ఫిల్ చేస్తాను, ఎందుకంటే స్టార్టింగ్లో కాస్త డెన్స్గానే ఉన్నాయి నా ఐబ్రోస్. ఇందాక మీద ఇప్పుడు మీద కొద్దిగా ఈ రెండింటికి డిఫరెన్స్ మీరే చూడండి తెలుస్తుంది. ఇది కొద్దిగా ఇంకాస్త టోన్డ్గా కనిపిస్తుంది అనమాట. ఈ స్టార్టింగ్లో కూడా లైట్గా ఫిల్ చేస్తాను. ఇనఫ్. ఎప్పుడు ఎక్కువ స్ట్రెస్ పెట్టి వాడకూడదు, జస్ట్ లైట్గా అట్లాగా స్ట్రోక్స్ ఇవ్వాలి. సేమ్ ఇప్పుడు నేను ఈ ఐబ్రోకి ఎట్లా చేస్తానో దీనికి కూడా అలానే చేస్తాను. కొద్దిగా ఇంకాస్త డెన్స్గా కనిపిస్తుంది. మన ఫేస్లో ఐస్ అనేది పాప్ అయితే ఫేస్ మొత్తం క్యూట్గా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఐబ్రోస్ అయిపోయినాయి కదా, ఐస్ దగ్గరకు వస్తున్నాను. ఫస్ట్ కాజల్ అయితే అప్లై చేస్తాను. ఓన్లీ లోవర్ ల్యాష్ హాఫ్ అమౌంట్ వరకే నేనైతే ప్రతిసారి కాజల్ అప్లై చేస్తాను, మొత్తం అప్లై చేయను. ఓన్లీ హాఫ్ నుంచి ఐబ్రో యొక్క ఈ హాఫ్ నుంచి ఇక్కడికి యూజ్ చేస్తాను. నేను ప్రతిసారి చేసేది అదే, మొత్తం యూజ్ చేయను. మొత్తం యూజ్ చేస్తే ఏంటంటే నా ఐస్ ఇంకాస్త స్మాల్గా కనిపిస్తాయి. ఓన్లీ హాఫ్ యూజ్ చేసినప్పుడు ఇంకాస్త ఓపెన్ అయినట్టు కనిపిస్తుంది అనమాట. దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ. ఈ రెండింటికి చూడండి, ఇప్పుడు మీరే డిఫరెన్స్ చూడండి. హాఫ్ పెడితే ఈ ఐ అనేది పెద్దగా కనిపిస్తుంది దీనికన్నా కదా, ఫుల్ గా పెడితే ఇంకాస్త చిన్నది అయిపోతుంది. ఇప్పుడు కనిపిస్తుంది ఈ ఐ కన్నా ఇంకా చిన్నగా కనిపిస్తుంది అనమాట. అదేంటంటే షాడో ఎఫెక్ట్. నాకు అంత ఎక్కువ తెలీదు, నాకు తెలిసింది ఇది. నా ఐస్ కి నేను చేసేది ఇది అనమాట. కాస్త పెద్దగా కనిపించడానికి ఓన్లీ హాఫ్ నుంచే పెడతాను అనమాట. చూడండి మీరే డిఫరెన్స్ కనిపిస్తుంది మీకే. ఈ ఐ అనేది కాస్త పెద్దగా కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు నేను దీనికి కూడా సేమ్ అంతే ఫిల్ చేస్తాను కాజల్ తోటి. రెండు అయిపోయినాయి. ఇప్పుడు ఇది కాస్త ఎక్కువ పడిందిలేండి. సో కాజల్ కూడా అయిపోయింది. నేనేం చేస్తాను అంటే నెక్స్ట్ మస్కారా యూజ్ చేస్తాను. అది కూడా చాలా ఎక్కువ వాడను, లైట్గా. చెప్పాను కదా లిటిల్ ప్రోడక్ట్ ఈజ్ మోర్ అని, అంతే. ఇది కూడా ఇక్కడ కూడా అంతే అనమాట. బట్ దానికన్నా ముందు కొద్దిగా స్మజ్ చేస్తాను నేను పెట్టిన కాజల్ని, సో దట్ ఐ విల్ గెట్ దట్ స్మోకీ ఎఫెక్ట్. దట్ ఈస్ ఎనఫ్. దట్స్ వాట్ ఐఎమ్ అచీవింగ్. కాజల్ యూజ్ చేస్తున్నాను కదా, నేనేం చేస్తానంటే దీనికి ఉన్నది ఇలా ఉంచేను, మొత్తం దీనికి ఇట్లా అనేస్తాను. ఇఫ్ యూ కెన్ సీ, దీనికి ఉన్నది మొత్తం తీసేస్తాను నేను. తీసేసినాక జస్ట్ ఆ బ్రిజిల్స్కి మిగిలింది మాత్రమే యూజ్ చేస్తా. అందుకే ఇది ఇంత గలీజ్గా కనిపిస్తుంది. డోంట్ మైండ్. మంచిగా ఇక్కడ మంచిగా కనిపించడానికి ఇది గలీజ్ అయితే ఇంకా ప్రాబ్లం లేదు. చాలా లైట్గా యూజ్ చేస్తాను. కాజల్ కూడా అయిపోయింది. యాక్చువల్లీ నేను రీసెంట్గానే షాపర్ స్టాప్లో మేబ్లిన్ వాడిది స్కై హై మస్కారా ట్రై చేశాను అనమాట. చాలా అంటే చాలా నచ్చింది. ఈసారి ఖచ్చితంగా నేను అది కొనుక్కుంటాను. ఐ విల్ ట్రై టు బై దట్. మీకు ఇంకా మంచి రివ్యూ ఇస్తాను. సో దిస్ ఈజ్ హౌ మై ఫేస్ ఈజ్ కరెంట్లీ లుకింగ్. నేను ఇప్పుడు ఓన్లీ లిప్స్టిక్ ఒకటి తేడా ఇంకా మిగిలి ఉందనమాట. అది ఒకటి యూజ్ చేస్తే మీకే ఇంకా ఇక్కడికి రెండింటికి డిఫరెన్స్ తెలుస్తుంది. సో యా, నేను వాడుతున్నది ప్రెసెంట్ నేను వాడేదైతే చాలా న్యాచురల్గా, ఇప్పుడు మనం వెళ్తుంది న్యాచురల్ మేకప్ లుక్ కాబట్టి న్యాచురల్ టోన్, నా స్కిన్ టోన్కి సరిపోయేటట్టు న్యాచురల్ టోన్ యూజ్ చేస్తున్నా. నేను ప్రెసెంట్ అయితే ఇది వాడుతుంది నైకా అనమాట. నైకా షేడ్ వచ్చేసి డేజా న్యూడ్. ఇది వాడుతున్నాను. ఇది కూడా మొత్తం అలా పూసేయను, జస్ట్ అట్లా డ్యాబ్ డ్యాబ్ చేస్తాను. సో దట్ మనకి లిప్స్టిక్ వేసుకున్నట్టు ఉండదు, అందుకని మరి వేయనట్టు కూడా ఉండదు. సి హౌ ఐ డూ సో. సి ఇప్పుడు ఈ పూసిన దాన్ని కొద్దిగా నేను బ్లెండ్ చేస్తాను.
సో యా అయిపోయింది. ఇప్పుడు దిస్ ఈజ్ హౌ మై మేకప్ ఈజ్ లుకింగ్ నౌ. నేను కొద్దిగా హెయిర్ సెట్ చేసుకొని మీకు చూపించేస్తాను. నేను మీకు ఇంకా దగ్గరగా కూడా చూపిస్తాను. ఫైనల్ లుక్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి టిప్స్ కోసం, బ్యూటీ టిప్స్ కోసం, ఫ్యాషన్ టిప్స్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గ్రేస్ ఆలపాటి. ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు ఏమన్నా కావాలంటే మీరు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. ఐ విల్ ట్రై టు మేక్ ఇట్ అవుట్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.